ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, బాడీ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. రాగానే ఎక్కడైనా సరే, ఏ పిచ్చి దగ్గర పోయినా ఎక్కడికి పోయినా ఫస్ట్ మనం చేయాల్సింది నువ్వు ఎక్కడ నిలబడగలం, లెగ్ ఎంపైర్ పిలుచుకోవడం, లెగ్ వికెట్. ఓకే, అక్కడ లైన్ తీసుకోవటం, నిలబడ పొజిషన్ తెలుసు కదా, నిలబడే పొజిషను. ఓకేనా, నిలబడి ఇది ఇంతే. మన దృష్టి అంతా, మన చూపు అంతా ఎప్పుడు బాల్ ఎక్కడ పడుతుందా, బౌలర్ ఎక్కడ రిలీజ్ చేస్తుందా బాల్, దాని మీదే ఉండాలి. ఈ చుట్టుపక్కల ఇవన్నీ అనవసరం అన్నమాట. మన టార్గెట్ ఏంటంటే మెయిన్ బౌలర్ ఎక్కడ బాల్ వేస్తుండు అంతే, వేయటం, పుట్టేయటం. ఆ బాల్ పొజిషన్ బట్టి అక్కడ పడుతుందా, ఇక్కడ పడుతుందా, ఇక్కడ పడుతుందా. షార్ట్ పిచ్ బాల్ అంటే మీడియంలో పడతాయి, మధ్యలో పడతాయి. ఆ మధ్యలో పడ్డ బాల్ ఖచ్చితంగా ఈ షాట్లు ఆడుకోవచ్చు. ఎట్లా షాట్ అనమాట, నిలబడే. కొంచెం ముందు పడ్డాయి అంటే గుడ్ లెంత్ బాల్ అంటే కంపల్సరీ నువ్వు వర్క్ వేసుకొని డిఫెన్స్ ఆడాలి. డిఫెన్స్ తప్ప వేరే ఛాన్స్ కాదు. ఆ గుడ్ లెంత్ బాల్ బయట పడుతున్నది రా అన్నప్పుడు ఇట్లా ఆడుకోవచ్చు. గుడ్ లెంత్ బాల్ కరెక్ట్గా స్టంప్స్కు కాకుండా బయట పడుతుంది అనుకున్నప్పుడు ఫుట్ వేసుకోవడం, బ్యాక్ ఫుట్ వేసుకోవడం, ఇట్లా ఆడుకోవచ్చు. ఓన్లీ డ్రైవ్స్ ఆడుకోవచ్చు. లేదు ఓవర్ పిచ్ ఇక్కడ పడవచ్చు, ఇక్కడ పడవచ్చు, ఇక్కడ పడవచ్చు. 3 స్టెప్పులు పడవచ్చు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వికెట్లకు స్ట్రైట్గా పడవచ్చు, వికెట్లకు బయట పడవచ్చు, వికెట్ల వెనక నీ లెగ్ మీద పడవచ్చు. ఓవర్ పిచ్ బాల్. ఆ ఓవర్ పిచ్ బాల్ పడ్డప్పుడు వికెట్లకు స్ట్రైట్గా వస్తుంటే స్ట్రైట్గా డ్రైవ్ ఆడుకోవచ్చు. బయట పడుతుంది అనుకున్నప్పుడు కవర్స్ మీదుగా డ్రైవ్స్ ఆడుకోవచ్చు. లెగ్ మీద పడుతున్నప్పుడు 3-4 షాట్లు ఆడుకోవచ్చు. ఎట్లా ఆడుకోవచ్చు, ఇట్లా ఫ్లిప్ చేయొచ్చు, లేదంటే జస్ట్ ఇట్లా సింపుల్గా. నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీలో ప్రతి బాల్ ఆడగల రిథం మనకు రావాలి అంటే ప్రతి బాల్ అబ్జర్వేషన్ ఉండాలి. నీ చూపు మొత్తము బాల్ వచ్చే స్పీడ్ కానీ, బాల్ పడే ప్లేస్ మీద కానీ వీటి మీదే ఉండాలి. ఓకేనా, ఎటు పోకూడదు. దృష్టి అంతా మన మైండ్ సెట్ అంతా ఆ బౌలర్ వేసే బాల్ మీదే ఉండాలి. బాల్ అట్టేస్తాడు, ఇట్టేస్తుంటాడు. బౌలర్ కూడా బౌలరే కదా, నిన్ను అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అతను కూడా చాలా మంచి బౌలర్. ఎవరైనా కానీ అవుట్ చేయడానికే చూస్తాడు, బ్యాట్స్మెన్ సిక్స్ కొట్టడానికే చూస్తాడు. ఇద్దరిది ఒకటే దారి. అతనేమో నిన్ను అవుట్ చేయాలని, నువ్వేమో సిక్స్ కొట్టాలని, అంతే కదా. చూడేటప్పుడు మనం ఎప్పుడు అవతలవాడికి ఛాన్స్ అనేది ఇవ్వకుండా ఉండాలంటే మన దృష్టి ఎప్పుడు బౌలర్ మీదే ఉండాలి. బౌలర్ వేసే బాల్ మీదే ఉండాలి, అతను వేసే స్పీడ్ మీదే ఉండాలి. ఆ లూజ్ బాల్ వేస్తాడు, స్పీడ్ వేస్తాడు, మీడియం వేస్తాడు, ఇన్ని విధాలుగా బాల్ వేస్తాడు. అన్నీ మనము అబ్జర్వ్ చేస్తుండాలి. ప్రతి బాల్ అబ్జర్వ్ చేసుకుని ఆడుతున్నాం. Nice. Lovely shot. Well done. Lovely. Nice, very nice. Yeah.